హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 70. సంపత్ మాటలకు భయపడి అమ్మో అనుకున్న సునంద కంటిన్యూషన్. అవును మరి రోజు ఏదో ఒక చోట ఇలా గుడికి వెళ్ళి ఆడవాళ్ళని స్కూల్లో పిల్లల్ని దింపి వచ్చే వాళ్ళని అవసరం కోసం బయటికి వస్తున్న వారిని ఇంకా తలుచుకోవడానికి భయం వేసి సంపత్ అని అపురూపంగా పిలిచింది సునంద. ట్రక్ బోల్తా పడింది అని మనసులో వక్రబుద్ధి ఉన్న సంపత్ ఆ పెద్దమ్మ అన్న మమకారం కురిపిస్తూ అంటే నువ్వు కాస్త తీసుకురావు మా కోడలిని అంటుంది. వస్తుంది అన్నారు కదా పెద్దమ్మ, మీరు వస్తుంది, చీకటి కదా భయపడుతుంది ఏమో అనుకొని కంగారుగా చెప్పింది. అలానే మీరు మరీ ఇంతగా చెప్తున్నారు కనుక వెళ్తున్నా అని సంపత్ బైక్ తీసి ఫాస్ట్గా వెళ్ళేసరికి గుడి గేట్ దాటుతూ వచ్చిన అర్చన కనిపించింది అతనికి. అతన్ని చూసిన అర్చన పలకరింపుగా నవ్వుతూ మళ్ళీ వచ్చారేంటి సంపత్ గారు అని అడిగింది. వనిత, మా అత్తయ్య ఇంటికి చేరారు కదా అని అతను ఇంకా ఏదైనా పని మీద అక్కడికి వచ్చాడు ఏమో అన్న భావనతో. అయ్యో అర్చన గారు, నేను వాళ్ళ కోసం కాదండి వచ్చింది, మీకోసం అనగానే నొసలు చిట్లించి చూసింది. అదే మీకోసం అని ఒత్తి చెప్తున్నాడు, నా కోసం ఏంటి అని కోపం పైకి చూపించకుండా నార్మల్గా అడిగిన ఆమె గొంతులో హేట్ అతనికి కనిపించింది. చీకటిలో ఒంటరిగా వస్తుంది మా కోడలు, కాస్త తీసుకురావా సంపత్ అని పెద్దమ్మగారు అడిగారు అర్చన గారు. అందుకే వచ్చాను అని చెప్పగానే అత్తయ్య పంపించిందా అని అనుమానంతో అడుగుతుంది. మరి వెళ్లే ముందు ఆమె అర్చనతో చెప్పలేదు కదా, అందుకే అడుగుతూ ఉంటే అవునండి, లేకుంటే నేనెందుకు వస్తాను చెప్పండి అని అతను అన్నాడు. అవును, అత్తయ్య చెప్పకుండా ఎందుకు ఇతను వస్తాడు? అయినా అత్తయ్య ఎందుకు చెప్పింది? నేను వెళ్ళేదానిని కదా, ఇంటికి గుడికి బాగా దూరం కూడా ఏమీ లేదు, ఈ మాత్రం దూరంకే ఎందుకు చెప్పింది ఇతనికి అని సంశయిస్తూనే మీరు వెళ్ళండి సంపత్ గారు, నేను వస్తాను అంది. తప్పుగా అనుకోవద్దు, నాకేమీ భయం కాదు అంది. అయ్యో అలా అంటారేంటండి, పెద్దమ్మ చెప్పింది కనుక వచ్చాను, లేకుంటే నేనెందుకు వస్తానిప్పుడు? మేము మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు అంటే ఆమె ఏమనుకుంటారు? తప్పుగా అనుకుంటారు నన్ను. పైగా మీ ఇంట్లో రెంట్కి ఉంటున్నా నేను. పెద్దమ్మగారి గురించి మీకు బాగా తెలుసు. మనిషి నచ్చితే ఎలా ఉంటారో, లేకుంటే ఎలా మాట్లాడతారో. ఇప్పుడు ఆమె చెప్పినా నేను మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు అంటే నన్నేదో ఒక టైం చూసి ఇల్లు ఖాళీ చేయమని అంటారు. ఇప్పటికిప్పుడు పిల్లలతో ఇల్లు చూసుకోవడం నాకెంత కష్టమవుతుంది. ఇక్కడ అయితే ఒక కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది. పైగా మనుషులు మాకు తెలుసు. ఎవరితో ఇబ్బంది మాట పడడం లేదు. అదే ఎవరూ తెలియని చోటికి చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే ఎలా? మీరే కాస్త ఆలోచించండి, చెప్పండి. నేను ఇంత చెప్తున్నా మీరు నడిచి వస్తాను అంటే మీ ఇష్టం, కానీ పెద్దమ్మ కోసం కూడా ఆలోచించండి అని సమయానికి తోచిన ఐడియా ఒకటి చెప్పి నిజమే, అత్తయ్య ఇలానే చేస్తారు. ఆమెకి నచ్చినట్టు లేకున్నా చెప్పిన పనిని చేయకుండా. నేను ఎంత చెప్పినా మీరు నమ్మడం లేదు. మీ ఇష్టం, ఇంకా ఏమి జరిగితే అది జరుగుతుంది అని బైక్ ఎక్కి ఏదో మంచివాడు అతను అన్నట్టు దిగులుగా ఫేస్ని పెట్టుకొని చెప్తూ బైక్ని తిప్పి వెళ్ళిపోతూ ఉంటే అర్చన సంపత్ గారు ఆగండి అంటుంది. అతని ప్లాన్ వర్క్ అయింది అని నవ్వుకుంటూ మళ్ళీ దిగులుగా ఫేస్ని మార్చి వెనక్కి తిరిగి చూస్తాడు. నేను వస్తాను అంటుంది అర్చనకి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు తప్పడం లేదు. బైక్ ఎక్కి అతనికి తనకి ఇంకో వ్యక్తి పట్టేలా కూర్చున్న అర్చన పెడల్ మీదకు వచ్చినా వెళ్ళండి అనగానే అబ్బో మీతో మామూలుగా అయ్యేలా లేదు పని. అయినా అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కసారి నా ట్రాక్లో పడ్డాక అన్నీ అలవాటు అవుతాయి, అప్పటి వరకు ఇలానే ఉంటుంది అని బైక్ని కావాలి అని స్పీడ్గా పోనిస్తూ ఇంటికి వెళ్ళేసరికి ఉన్న రెండు స్పీడ్ బ్రేకర్స్కి అర్చన్ని పూర్తిగా తన దగ్గరికి తెచ్చుకుని ఆమె బ్యాంగిల్ హుక్ అతని ప్యాంట్కి తగిలేలా చేసి స్టిక్ చేస్తాడు. అర్చన టచ్ అవ్వాలి అని చేస్తే అతుక్కుపోయినట్టు అయ్యి బైక్ దిగి దగ్గరగా వచ్చి తీస్తున్న అర్చన ఫేస్ కిందికి ఆమె దగ్గరగా ఆమె జడలోని పూలవాసనకి మత్తుగా వంగిన సంపత్ ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉన్నట్టు చూసేవారికి కనిపించి ఆ సీన్ కాస్త తన భార్య వనిత కంట్లో పడింది. భర్త బుద్ధి ముందే తెలుసు కనుక చీదరించుకున్న అర్చన కూడా అదే టైప్ అని భ్రమపడుతూ ఆమెని కూడా అసహ్యించుకుంటుంది తను. మరీ అంత దగ్గరగా ఉన్నారు ఇద్దరూ. దూరం నుండి చూసేవారికి తెలియదు కదా అక్కడ ఏమవుతుంది అని.
పక్కన ఉండే ఒకరి క్యారెక్టర్ వల్ల మరొకరిని జడ్జ్ చేస్తారు మనుషులు. ఇది అందరికీ ఉన్న గుణమే అయినా కొందరి విషయాల్లో వేరుగా ఉంటుంది అని ఆ క్షణంలో ఎవరూ ఆలోచించం. వనిత కూడా అలానే అనుకొని ఇంకా అక్కడే ఉండలేక చిన్న కొడుక్కి తినిపిస్తున్న తాను ప్లేట్ పట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంకో క్షణం అక్కడే నిల్చొని చూసి ఉంటే చిక్కుపడిన విషయం తెలిసేది. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలు పెద్ద అపార్థాలకి తర్వాత అనర్థాలకి దారితీస్తాయి. ఇవన్నీ ఎవరూ గ్రహించలేని చిరు తప్పిదాలు. అర్చన థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వెళ్తుంటే సంపత్ బైక్కి ఆనుకొని ఫోన్ చూస్తున్నట్టు చూసి ఆమె బ్యాగ్ని ఫోటో తీస్తాడు. ఇంకా అతను అక్కడే ఉన్నాడు అని వెనక్కి తిరిగిన అర్చన అతనికి స్టిల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఫ్లాష్ లేకపోవడం, ఫోన్ని ఆమెకి అనుమానం రాకుండా పట్టుకోవడంతో అర్చన అతనిని అనుమానించదు. అతని వైపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. హాల్లో అరికాలి వేళ్ళు విరుస్తూ కూర్చుని అర్చన పై ఇంటి సంపత్నే కదా నిన్ను తీసుకువచ్చింది అని అడిగింది. అవునత్తయ్య, మీరు చెప్పారంట కదా. అవును, రోజులు బాగా లేవు కదా అంది. ఇంకా పొడిగించకుండా ఈరోజు నువ్వు నేను ఉపవాసం అని స్టవ్ మీద పాయసం పెట్టాను, కాస్త చూడు అని మోకాళ్ళ నొప్పికి క్రీమ్ అప్లై చేసుకుంటూ దేవేందర్ రావడం చూసి మీరు రాత్రికి పాయసం తిని పడుకోండి అంటుంది. ఇప్పుడు మీ ఒక్కరి వరకు వంట చేయలేను అని ఉదయం ఉన్న అన్నం కూర కాస్త తిని పాయసం తినేయండి అంది. అలాగే, మరి తప్పుతుందా? మేడం గారు ఏది చెప్తే అది అని రూమ్లోకి వెళ్తే పాయసంలో స్వీట్ చూసి కిచెన్ నుండి బయటికి వచ్చిన అర్చన అత్తయ్య మామయ్య వరకు వంట చేసేదా అని అడిగింది. ఎందుకు? ఉదయం మిగిలింది. ఇప్పుడు చేసిన పాయసంతో సర్దుకుంటారులే. ఇప్పుడు వండితే మళ్ళీ సద్దన్నం అవుతుంది అని అర్చనకి చెప్పి ఉదయం నుండి నువ్వు కనీసం పాలు కూడా తాగలేదు. అన్నీ ఇక్కడ పెట్టి పాయసం తిని పడుకో అని చెప్తుంది సునంద అర్చనకి. నిజంగా చాలా అలసిపోయి ఉంది తాను. సునంద చెప్పడంతోనే వెంటనే అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పాయసం కాస్త తిని అత్తయ్య పడుకుంటాను అంది. అవును మరి, 2 రోజులుగా రోజూ ఉదయం సాయంత్రం గుడికి వెళ్ళి రావడం, ఉపవాసం చేయడం. అర్చన్ని చూసి జాలి అనిపించినా కొన్ని కావాలి అంటే మరికొన్ని భరించాలి అని మనసులో అనుకుని తిని వెళ్ళి పడుకో అంది. రూమ్లోకి వెళ్ళి 6కి మెసేజ్ చేసింది. మళ్ళీ లైట్ అతను ఫోన్ చేస్తాడు అని. కళ్ళు మూసుకోగానే హాయిగా నిద్ర పట్టింది. అప్పుడు పడుకున్న తాను మేలుకుంది ఉదయం 6 అవుతుండగా. చలికాలం, పైగా బయటికి వెళ్ళే పనేమీ లేదు కనుక మెల్లిగా లేచి ఇంట్లో పనులు ముగించి స్నానం చేసేసరికి 7 అవుతుంది అర్చనకి. అర్చన ఉండడం మూలాన సునంద పనులేమీ ముట్టుకోవడం లేదు. బట్టలకు వాషింగ్ మిషన్ ఉంది. సో ఇంట్లో ఉన్న పనులే కదా అని వదిలేసింది. 7 గంటలకి కిచెన్లోకి వెళ్ళిన అర్చన టీ నుండి మధ్యాహ్నం లంచ్ వరకు అన్నీ వండేసి రైస్ మాత్రం పెట్టలేదు. 9 గంటల వరకు టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడం, దాన్ని అత్తామామ తినడం, తినే టైంలో కోడల్ని పిలవడం కూడా జరిగింది. అర్చన వారితో తినేసి ముగ్గురు కోసం వంట చేసింది. టైం 9 అవుతుంటే బట్టలు ఉతకడం కోసం పెరట్లోకి వెళ్ళిన అర్చన ముగ్గురువే కదా, ఇప్పుడు చేసే పనేమీ లేదు. తానే స్వయంగా ఉతకడం స్టార్ట్ చేసి మధ్యలో అక్కడికి ఏ కారణంతో వచ్చాడో తెలియదు కానీ వచ్చిన సంపత్తో అతను పలకరిస్తే మాట్లాడింది నవ్వుతూ అర్చన. మళ్ళీ వాళ్ళిద్దరినీ వనిత చూడడం, అర్చన్ని పూర్తిగా నెగిటివ్గా అర్థం చేసుకోవడం జరిగితే ఇతని గురించి ఇక్కడ తెలిస్తే ఇంట్లో నుండి పంపిస్తారు అని భయపడుతుంది వనిత. తాను బట్టలు ఆరేసే వరకు కూడా అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉన్న సంపత్ని చూడకుండా తన పని ముగించుకొని ఇంట్లోకి వచ్చింది అర్చన. తాను చెప్పిన వాటికంటే ఇంకో 2 రోజులు ఎక్కువ ఉన్న తాను ఆ రోజు సాయంత్రంకి చెన్నై వెళ్ళాలి. 6 ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, అక్కికి చెప్పి ఎయిర్పోర్ట్ వరకు రమ్మని అనడం అన్నీ అయిపోయాయి. మార్నింగ్ రోజులా లేచి పనులు చేసిన అర్చనతో సునంద భర్తతో కలిసి తాను సభ్యురాలిగా ఉన్న మహిళా సంఘం గ్రూప్ తాలూకా డబ్బులు వేయడానికి వెళ్ళింది. ఇంట్లో అర్చన ఒక్కతే ఉంది. పనులు ముగించి తన బట్టలు ప్యాక్ చేసుకోవడానికి ఏమీ లేవు. అక్కడి కొన్ని ఇక్కడ కొన్ని పెట్టుకుంది. వచ్చిన ప్రతిసారి బ్యాగ్ తేవడం ఎందుకు, తమ ఇల్లే కదా అని 6 అర్చనాలే కాదు అక్కి అన్వీలు కూడా ఒక 4 జతల బట్టలు ఇంట్లో పెడతారు ఇక్కడ. వీరితో రోహి కూడా పిల్లల బట్టలు ఉంచారు.
ఇటు చూసేసరికి అటు పెరుగుతారు. అందుకే పిల్లలవి తీసుకొని వెళ్తారు. లగేజ్ కూడా చిన్నగా ఈజీగా ఉంటుంది. తమ రూమ్లో బట్టలు చక్కగా సర్ది అన్నీ ప్రాపర్గా పెడుతుంది అర్చన. అప్పుడే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం, అర్చన ఒక్కతే ఉంది అని స్కూటీ మీద బయటికి వెళ్తున్న సునంద వాళ్ళని చూసి లోపలికి వస్తాడు సంపత్. సిపిన్ ఛార్జర్ నెపంతో ఇంట్లో చేరిన సంపత్ తెలిసి కూడా పెద్దమ్మ అని పిలుస్తాడు. అత్త కోసం ఎవరో వచ్చారు అనుకుని గది నుండి బయటికి వచ్చిన అర్చన సంపత్ని చూసి అత్తయ్య గారు లేరు ఇంట్లో, బ్యాంక్కి వెళ్ళారు, సాయంత్రం ఉంటారు, అప్పుడు వచ్చి మాట్లాడండి సంపత్ గారు అని గదిలో సర్దాల్సిన వస్తువులు ఉన్నాయని తిరిగి లోపలికి వెళ్తూ ఉంటే అర్చన గారు అని చేయి పట్టుకున్నాడు. షాక్ అయ్యి అతని వైపు గుడ్లు ఉరుముతూ చూసింది. నవ్వుతూ చేతిని వదిలి సిపిన్ అన్నాడు ఫోన్ చూపిస్తూ. ఇస్తాను అని ఇరిటేట్గా చెప్పి హాల్లో టీవీ కింద ఉన్న సెల్ఫ్ డోర్స్ తీసి చూస్తుంది అర్చన. ఎవరూ రాకుండా ఉండడం చూసిన సంపత్ అటువైపు తిరిగి ఉన్న అర్చనకి సౌండ్ వినిపించకుండా డోర్ వేశాడు. వెతికే పనిలో ఉన్న అర్చన అది గమనించుకోదు. ఆమె వెనుకగా వచ్చి భుజం మీద చేతిని వేశాడు. ఇందాక చెయ్యి అనుకోకుండా పట్టుకున్నాడు అనుకున్న అర్చనకి ఇప్పుడు అతను భుజం మీద వేసిన చేతు ఎందుకో తెలిసి మిస్టర్ అంటూ పైకి లేచి ఏం కావాలి మీకు, అసలు ఎందుకు వచ్చారు అసహ్యంగా సంపత్ వైపు చూస్తూ అడిగింది. నీకు తెలీదా? ఏకవచనంలో మాట్లాడుతూ దగ్గరికి వస్తూ నీ మొగుడు ఇక్కడ లేడిప్పుడు, ఇంట్లో కూడా మీ అత్తమామ లేరు. సో అతని మాటకి కళ్ళని పెద్దవి చేసుకొని నోరు తెరిచి చూస్తుంది అర్చన. సో ఒకసారి అంటూ డైరెక్ట్గా అడిగేశాడు. అప్పటి వరకు ఏదో ఒక మూలన ఇన్నేళ్లుగా ఇంటిపైన అద్దెకి ఉంటున్నాడు. ఒక మాట తప్పుగా అన్నా బాగుండదు అని ఆలోచించి మౌనంగా వస్తున్న కోపాన్ని అదుముకున్న అర్చన సంపత్ చెంపని లాగిపెట్టి కొట్టింది. గెటౌట్ గట్టిగా అరిచింది. అరే నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. మీరు అంటూ చేతిని ముందుకు వేస్తుంటే వెనక్కి జరిగి వెళ్ళిపోండి. ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే చంపుతాం. ఏమనుకుంటున్నారు నా గురించి? ఒకే చోట ఉంటున్నాం, ఇలా ఎలా ఆలోచిస్తారు? మీకు భార్య ఉంది, మీ అవసరాలు అక్కడ చూసుకోవాలి. ఇలా చి అని ఊంచింది. చెంప మీద చేయి వేసుకొని ఇలాంటి వాళ్ళని ఎందరినీ చూడలేదు. ముందు నో అంటారు, తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు అన్న ఉద్దేశంతో అర్చన ఎవరికీ తెలియదు 10 నిమిషాల్లో ముగించేస్తాను, మీకు కావాలి నాకు కావాలి అంటూ వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ఇంకా అక్కడే ఉన్నాడు. మీరు కనుక ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఇప్పుడే మీ భార్యని పిలుస్తాను నేను, ఆ తర్వాత మీ ఇష్టం అంది. వనిత అనగానే కాస్త తగ్గాడు సంపత్. తనకి అన్నీ తెలుసు అతని గురించి, అయినా మరి తనకి తెలిసిన అమ్మాయితో అంటే ఊరుకోదు. ఇప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు చాలా ఉన్నాయి. నెలకి 1-2 సార్లు మినహా ఇద్దరి బెడ్స్ ఎక్కువ వేరుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ అర్చన పిలిచి గోల చేస్తే ఆ 1 అరా కూడా ఉండదు అని నాతో బాగానే మాట్లాడారు. నేనంటే మీకు అభిప్రాయం ఉంది అనుకున్నా అంతే, లేకుంటే సారీ అన్నాడు. రూమ్ ఖాళీ చేయిస్తుందేమో తన అత్తకి చెప్పి అన్న భయం ఇంకోవైపు ఉండడంతో వెళ్ళిపోండి, మాట్లాడినంత మాత్రాన ఇలా ఎలా అనుకుంటారు? ఛీ, ఇలాంటి ఆలోచన పరిజ్ఞానం ఉన్నట్టి నీలాంటి మూర్ఖులకి ఇల్లు అద్దెకి ఇవ్వడం సిగ్గుగా ఉంది అమ్మో అనుకున్నాడు సంపత్. ఎక్కడ రూమ్ ఖాళీ చేయిస్తారు ఏమో అని. అయ్యో అర్చన గారు ప్లీజ్, పెద్దమ్మ వాళ్ళకి చెప్పకండి, నేనేదో అన్నాడు నీళ్లు నములుతూ. అతని మాటలు వినడానికి కూడా అసహ్యం పుడుతూ ఉంటే గెటౌట్ అంది అర్చన. ప్లీజ్ చెప్పకండి, పిల్లలు కన్నవాడిని అన్న సెంటీ డైలాగ్ ఒకటి వేసి మరీ వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే టైంకి సునంద వాళ్ళు గేట్ లోపలికి వస్తున్నారు. బాయ్ అని చెప్తూ ప్యాంట్ని సరిచేసుకుంటూ మెదడులో పుట్టిన కన్నింగ్ ఐడియాను అప్లై చేశాడు సంపత్. కథ వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.